తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించడంపై ఏలూరు జిల్లా టి నరసాపురంలో బాబు జగజీవన్ రావు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిగాయి. వేడుకలకు పోలవరం నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చిలక యేసుబాబు ముఖ్య అతిథిగా హాజరై విజయ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి దుర్గారావు, పింగుల మధు, రాయల పీరయ్య, నందిపాము వెంకటేశ్వరరావు, చెమటపాము బాబురావు, కొలికులూరి రాంబాబు, జిజ్జువరపు జయరాజు, పచ్చిగోళ్లు జాన్, అద్దెపల్లి దుర్గాప్రసాద్, నర్లపాటి వంశీ, జిజ్జవరపు అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే విజయ్ రాకతో తమిళనాడులో నూతన శకం మొదలైందని అంటూ ఎన్టీఆర్, ఎంజీఆర్ తరహాలో ఆయన ప్రపంచం సృష్టించారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా టి నరసాపురం మండల కేంద్రంలో తమిళనాడు రిజల్ట్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఎంతోమంది నాయకులు చూసాం. కానీ ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఒక సినిమా స్టారు పార్టీ పెట్టిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి దళిత జాతి ముద్దుబిడ్డ మా దళపతి విజయ్ గారు ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా ఈరోజు టి నరసాపురం మండలంలో ఆయన విజయాన్ని పురస్కరించుకుని దళిత సమైక్య ఆధ్వర్యంలో, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుతున్నాం. ఈ భారతదేశంలో చూసుకున్నట్టయితే తొలిసారిగా ఈ మధ్య కాలంలో పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన ఏ వ్యక్తి కూడా లేరు. ఒక దళపతి విజయ్ గారికి అది సాధ్యమైంది. ఇలా భారతదేశంలో చూసుకున్నట్టయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ఆయన ప్రమాణ స్వీకారం చేసి అధికారం సాధించి దళితులు అనేక రాష్ట్రాల్లో కూడా అధికారం చేపట్టాలని తొలి సంకేతాన్ని ఆయన నాంది పలికారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు ఇచ్చి అభివృద్ధిలో తమిళనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని, మా దళితులంతా ఎప్పుడు కూడా ఆయనకు ముందుగా సపోర్ట్గా ఉంటామని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఆయన ముఖ్యమంత్రి అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విజయోత్సవ ర్యాలీ, విజయోత్సవ సంబరాలు ఈ టి నరసాపురంలో ఏర్పాటు చేసి ఎంతో విజయవంతంగా సక్సెస్ చేసిన కుర్రవాళ్ళకి, అలాగే విజయ దళపతి గారికి కూడా కుర్రవాళ్ళు యూత్ అందరి తరఫున శుభాకాంక్షలు, బాబు జగజీవన్ రావు గారి యూత్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి వ్యక్తి, సాధారణమైన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే రావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. కాబట్టి మేమందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళపతి విజయ్ నాయకత్వం, విజయ్ నాయకత్వం, విజయ్ నాయకత్వం, నాయకత్వం, దళపతి నాయకత్వం. నమస్కారం. ఈరోజు తమిళనాడు సీఎంగా కాబోయే విజయ దళపతి విజయ ప్రపంచనాన్ని పురస్కరించుకొని టి నరసాపురం మండల హెడ్ క్వార్టర్లో అనేక రకాలుగా ఈరోజు ఆయనకు పాలాభిషేకం చేసి ర్యాలీ చేసి విజయోత్సవ ఏర్పాట్లు అనేది సన్నాహాలు సిద్ధం చేయడం జరిగింది. మరి ఈరోజు మీడియా ముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. సమర్థత ముందు స్తోమత కానీ, కులం కానీ, డబ్బు కానీ ఏది కూడా పనిచేయలేదని చెప్పేసి నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతి తక్కువ కాలంలో 2024 ఫిబ్రవరి 2లో పార్టీని స్థాపించి కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఒక సీఎం స్థాయికి వెళ్ళినటువంటి విజయ దళపతిని నేను ఈ మీడియా పూర్వకంగా నేను అలాగే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దళితులు, పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి దళితులు, ఎందుకంటే దళిత జాతులు పుట్టాడు కాబట్టి దళితులకి దళిత హక్కులు కాపాడే విషయంలో కానీ, దళితులకి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యకలాపాలు చేసే విషయంలో కానీ ఆయన ముందంజ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, మండల నాయకులు, అలాగే బాబు జగజీవన్ రావు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.